పద్మావతి వాళ్ళ అత్తయ్య పద్మావతిని, వాళ్ళ అక్కయ్యని పిలిపించి మీ భర్తలకు మీరు ఆరుబయట నలుగు స్నానం చేయించాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య అయితే సూపర్ పెద్దమ్మ, మీరు నాకు నలుగు స్నానం అంటే చాలా ఇష్టం, నేను రెడీ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఆయనకి అటువంటివి ఏమీ ఇష్టం ఉండవు. అది ఆరుబయట స్నానం అంటే అస్సలకే ఇష్టం ఉండదు. వద్దు, ఈ నలుగు స్నానం ఏమీ అవసరం లేదు, ఆయన ఇంట్లోనే స్నానం చేసుకుంటారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం అవును, ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే బాత్రూంలో చేసుకుంటారులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నలుగు స్నానమా, అది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పద్మావతి, నాకు ఇష్టం లేదని నీకు ఎప్పుడూ చెప్పలేదే అని చెప్పేసి అయితే పద్మావతిని చూస్తూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ అక్కయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న విక్కీ మాత్రం నేను చేస్తాను, నాకు ఇష్టమే నలుగు స్నానం బయటన చేయడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం చాలా కోపంగా విక్కీని చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఏంటి ఈయన ఈ మధ్య ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం బుర్రను పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.